ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమాన్ని మనం ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు. గడిచిన దినాలలో మేము ధ్యానించినటువంటి వాక్కులను బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. కొండ మీద మీరు ప్రసంగించినటువంటి ధన్యతలు అనేటువంటి విషయం మీద మేము ఇంకా ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, ఈ దినము మేము ధ్యానించినటువంటి విషయంలో మీరు తోడుగా ఉండి నా నోటికి నోరి మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడమని సమస్తం నీ చేతులు పెంచు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ దినము మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనములోని మాటలను మనము ధ్యానించుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రభు చెప్పినటువంటి ఈ 3వ ధన్యత ఉంటుంది. మనము ఇంతకు పూర్వమే 2 ధన్యతలు మనము ధ్యానించి ఉంటున్నాం. ఇప్పుడు ఆయన 3వ విషయముగా ఇది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ఆయన బోధిస్తూ ఉంటున్నారు. ఆయన బోధలన్నీ ఈ భూలోక సంబంధమైన మాత్రమే కాదు, రాబో యుగ సంబంధమైనటువంటి భూలోక విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడనే సంగతిని మనము గుర్తుంచుకోవాలి. సాత్వికులు అంటే శాంతము గలవారు అని అర్థం. సాత్వికులు అంటే చాలా శాంతి గుణము కలిగినటువంటి వారు, మృదుత్వము కలిగినటువంటి వారు, మరి మెత్తని మనస్సు కలిగినటువంటి వారు, దీనత్వము కలిగినటువంటి వారు అని అర్థం. ప్రేమ, దయ, ఇవన్నీ దానికి సాదృశ్యం సాత్వికం అంటే. కాబట్టి ఈ సాత్వికము అనున్నది ప్రభు చెప్పినటువంటి ఆత్మ ఫలములో ఇది ఒకటే ఉంటున్నది. మనము అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఆత్మఫలము ఏమనగా అని ఇక్కడ 9 ఫలాలు ఉంటున్నాయి. ఆత్మఫలం 9 విధాలైనటువంటి ఆత్మఫలములు ఉంటున్నాయి. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి 9 ఫలాలు. ఆత్మఫలం, ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మఫలము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి బాప్తిస్వం పొంది ఉంటున్నారో వారికి అందరూ కూడా క్రీస్తు ఆత్మను కలిగి ఉంటున్నారు. క్రీస్తు ఆత్మ చేత ముద్రింపబడి ఉంటున్నారు, ఆత్మను కలిగి ఉంటున్నారు, అభిషేకం కలిగి ఉంటున్నారు అనే సంగతిని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వారి అందరిలో ఈ ఆత్మఫలం ఉంటుంది అనే సంగతిని మనము గుర్తు చేసుకోవాలి. అందుకనే ప్రభువారు ఆ యొక్క గలిలయ ప్రాంతంలో ఉన్న కొండ మీద ఆయన కూర్చొని ఆయన సంభాషిస్తూ అనేక ప్రజలకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకొందురు. సాత్వికులు శాంతమైనటువంటి
ఈ హృదయం కలిగినటువంటి మంచి మెత్తని హృదయం కలిగినటువంటి దయగలిగినటువంటి వారు, అటువంటి సాత్వికం అంటే. కాబట్టి అటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు నీతిమంతులని అర్థం. వారే ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరైతే నీతిమంతులు అవుతారో వాడే ధన్యులు. ఆ నీతిమత్వము అనేది ఇవన్నీ కలిగి ఉండాలి అని అంటే ఆత్మఫలము కలిగి ఉండాలి. ఆత్మఫలము లేనటువంటి వాడు దేవుని కుమారుడు అని అనిపించుకోవడానికి వీల్లేదు. కనుక ఆయన ఆత్మఫలములో ఇది సాత్వికము అనేటువంటి ఇది 9 ఫలాలు, విధాలైన ఫలాలు. అందులో ఈ సాత్వికము అనేది ఒకటి. సాత్వికము. కాబట్టి ఈ సాత్వికమైనటువంటి మనస్సు మనం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ భూమి మీద ఈ భూలోకంలో వాళ్ళు భూమిని భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ లోకంలో మాత్రమే కాకుండా రాబో యుగ సంబంధమైనటువంటి భూలోకం అంటే ఈ యుగ సమాప్తి అయిపోయిన తర్వాత ఆయన కొత్త ఆకాశము కొత్త భూమి కలగజేయబోతుంటారు. ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఆకాశములు అగ్ని కొరకై దాచబడి ఉన్నవి అని పౌలు గారు తన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనము చదువుతాం. అక్కడ ఉన్నది పేతురు గారు రాస్తున్నారు. కాబట్టి ఇంతకుమున్న ఒకసారి లోకం పాపం చేత నిండి ఉన్నప్పుడు దేవుడు జలప్రాయలను చేత భూమిని అంతా కూడా ముంచేసి అన్ని ప్రాణులందరినీ కూడా ముచ్చువాత చేసి మరి నూతన సృష్టిగా మళ్ళీ ఆ నోవా కుటుంబం మాత్రము ఆ యొక్క ఓడలో రక్షించబడి వారి ద్వారా మళ్ళీ లోకము కొత్తగా వారు వృద్ధి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి కూడా ఇది ఈ నిత్యం ఉండేటువంటిది కాదు. ఇది మరి అగ్ని కొరకు దాచబడి నిల్వ చేయబడి ఉన్నది అని రాయబడి ఉంది. కాబట్టి ఈ భూమి పంచభూతములు ఇవన్నీ కూడా కాల్చివేయబడతాయి, అన్నీ కూడా రగిలిపోతాయి. ఆయన కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించబోతున్నాడు. అది ఎప్పటికీ ఉండేటువంటిది. అది ఇక దానికి అంతము లేదు. ప్రజలు దేవునితో నిత్యం ఉంటారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. నూతన యెరూషలేము పరలోకములో పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి భూమికి రావటం అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆ నూతన యెరూషలేము భూమి మీదకి వస్తుంది. అదే కొత్త భూమి కొత్త ఆకాశము అన్నమాట అక్కడ. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ భూమి కొరకు ప్రయాసపడమే కాదు, ఈ భూమిలో మనము నివసిస్తేంత వరకు మనం నీతిగా జీవించాలి. దయాళుత్వం కలిగి దేవుని ప్రేమను కలిగి ఒకరికొకరు ప్రేమ కలిగి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరికొకరు ప్రేమించుకునుడి అని ప్రభు సెలవిచ్చిన ప్రకారంగా మనం ప్రేమ కలిగి ఈ లోకములో అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ భూలోకము ఒక పరలోకం వల్ల ఉండాలి అనేది ఉద్దేశం చేత ఈ భూమి ఆకాశమును ఆయన సృజించాడు. అదే ఆయన ఉద్దేశం. ఆయన ఏమిటి? ఈ పరలోకంలో ఉన్నటువంటి శాంతి సమాధానము సంతోషము అవన్నీ కూడా ఈ భూమి మీద ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేతనే ఆయన భూమిని ఆకాశమును సృజించెను అని మనం ఆదికాండములో మనము మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద మరొక ప్రపంచం ఇది ఒక దేవుని రాజ్యం ఏర్పడాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే ఈ భూమిని నిర్మించి ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీద మనము సాత్వికము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఈ రాబోనటువంటి ఆ యొక్క భూలోకం
అంటే యుగ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి నూతన సృష్టించబోయేటువంటి నూతన ఆ భూలోకము, అది నిత్యం ఉండేటువంటి ఆ భూలోకము కొరకు మనం సిద్ధపడాలి అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడున్న ఈ భూమి కొరకు అనే కాదు ఆయన ప్రసంగించేటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి మనము అందుకొరకే ఇక్కడ మనము చూస్తాము. ఈ ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో మనము చూస్తే అక్కడ దేవుడు వాళ్ళను సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడు అనేటువంటిది అక్కడ 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. దేవుడు 1వ అధ్యాయం 28వ వచనములో ఈ మాట, దేవుడు వారిని ఆస్వాదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని ఆయన వారిని ఆస్వాదిస్తుంటాడు. మొట్టమొదటి సృష్టి అయినటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను తన స్వరూపంలో తన పోలికలో పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించాడు. వారు మహిమ శరీరంతో ఉన్నారు, మరణం అనేది లేదు, వారు నిత్యము జీవించాలనేటువంటి ఉద్దేశం చేత మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించి దీనిని ఏలుకొనుడి అని వారికి ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఆస్వాదించాడు, ఆజ్ఞాపించి ఉంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. అయితే ఈ మానవులు, ఆది మానవులు అంటే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్న ఫలము తిని పాపమును చేసి మరి వారు ఏదైనా తోట నుంచి వెలివేయబడి మరి వారు బయటికి పంపివేయబడుతుంది. అప్పటి నుంచి భూమి కూడా శపించబడి ఉంటున్నది. అది ఫలించకుండా మంచి ఫలములు ఫలించినటువంటి కాకుండా ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ఇవన్నీ కలగజేసింది భూమి. అందుకొరకే అక్కడ రోమాపత్రికలు మనం 8వ అధ్యాయంలో చూద్దాం, భూమి ప్రసవ వేదన పడుచు ఉన్నది అని. కాబట్టి అప్పటి నుంచి మానవులు భూమి మీద పాపం చేస్తూ జీవిస్తూ ఈ అంత పరిశుద్ధత లేకుండా వారు జీవించటం, దేవునికి విరుద్ధ కార్యక్రమాలు చేస్తూ జీవించటం జరుగుతూ ఉన్నది. అందుకొరకే దేవుడు ఒకసారి అంటాడు, దేవుడు నేను ఎందుకుగాను ఈ మనుషులను సృష్టించి తిని అని ఆయన సంతాపపడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి వారు లోబడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకొరకే దేవుడు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగించి వారికి ఏం తెలియజేస్తున్నట్టు, మీరు సాత్వికులు ధన్యులు, భూలోకము వారు స్వతంత్రించుకుందురు అని ఆయన ప్రసంగిస్తూ, అది ప్రస్తుతమైనటువంటి ఈ భూలోక సంబంధమైన విషయమే కాకుండా రాబోనటువంటి భూలోకము గురించి కూడా మీరు సిద్ధపడి ఉండాలి. ఈ లోకంలో మీరు మరి సాత్వికము కలిగి ధన్యత కలిగి జీవించినట్లయితే రాబో యుగ సంబంధమైనటువంటి ఆ భూలోకంలో కూడా మీరు నిత్యము జీవిస్తారు, మీరు స్వతంత్రించుకుంటారు. దేవుని రాజ్యంలో నిత్యము యుగ యుగాలు ఇక మరణము లేకుండా, దుఃఖము లేకుండా, బాధలు లేకుండా, ఆకలి దప్పులు లేకుండా ఆ నిత్యమైనటువంటి ఆ రాజ్యమును దేవుడు అనుగ్రహించని ఉన్నాడు. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడాలనేటువంటి ఉద్దేశము చేతనే ప్రభువు ఆ విషయాలన్నీ చెప్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కనుక ఈ గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనము మొదటి వచనములు కూడా, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనచ్చు. సాత్వికమైన మనస్సుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావలను అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. సాత్వికం కాబట్టి ఎవరైనా తప్పితం చేసి పాపంలో పడి మరి అంటే ఎవరో అని కాదు, విశ్వాస సంబంధులే మరి తప్పితము చేసి మరి దేవుని నుండి మార్గంలో ఉండి తప్పిపోతే అటువంటి వ్యక్తిని మిగతా
విశ్వాసులైనటువంటి వారు ఆ వ్యక్తిని సాత్వికముతో అతని మనస్సును సాత్విక మనస్సు తట్టు వారిని మంచి దారికి తీసుకుని రావాలి అని ఇక్కడ పౌలు గారు. కాబట్టి సాత్వికమైన మనస్సు కలిగి ఒకరు పాప జీవితంలో జీవిస్తున్నప్పటికీ వారు మారు మనస్సు పొంది తన విశ్వాస జీవితంలో సరిచేసుకొని మరి దేవుని మార్గములో జీవించి పరలోక రాజ్యమును స్వతంత్రించుకు యోగ్యత సంపాదించుకోటువంటి అవకాశమును ఆ యొక్క విశ్వాసులు కల్పించాలి అని సాత్వికమైన మనస్సు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి అని అక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము రాబోయుగ సంబంధమైన దాని గురించి కూడా మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనములో చూస్తే అక్కడ రాయబడింది, ఆకాశములు యెహోవా వశము. ఆకాశములు, ఒక ఆకాశం కాదు, ఇక్కడ ఆకాశములు అన్నీ రాయబడి అంటే ఎన్నో ఆకాశాలు ఉన్నాయనంటే మనం ఇంతకుముందు కూడా ధ్యానించుకున్నాయి. 3 ఆకాశములు, 3వ ఆకాశంలో దేవుడు ఉంటున్నాడని. కాబట్టి ఆకాశములు దేవుని వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అని రాయబడింది. ఈ భూమి నరుల కొరకు ఇచ్చి ఉంటున్నాడు. వీరు ఫలించే బుద్ధి పొందాలి అని దేవుని యొక్క కోరిక. కానీ వారు అలాగా జీవించకుండా దేవుని వదిలిపెట్టేసి అన్య మార్గాలని వారికి ఇష్టమైన రూపములను చేసుకుని మరి పాప జీవితంలో జీవిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దేవుడు భూమిని నరుల కొరకే చేశాడు, నరులకు ఇచ్చి ఉంటున్నాడు అని అది సాత్వికులుగా ఉంటే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. ఆ భూమి యొక్క మంచి ఫలితములను ఫలాలను పొందుకొని సుఖ జీవితమును జీవించగలుగుతారు అనేటువంటిది ఆ విషయం మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి సాత్వికులు భూమిని భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ఆత్మఫలము గలవారు నీతివంతులు భూమిని స్వతంత్రించుకుందరు. భూలోకము పరలోకము వలె శాంతి సమాధానము నీతి కలిగి ఉండాలని ఆయన అభిష్టం. అందుకొరకు భూమిని సృజించను. అయితే మొదటి మానవులు తప్పు చేసి అపరాధం చేసి తొలగిపోయినట్లుగా అయినప్పటికీ కూడా దేవుడు కృపగలవాడు కాబట్టి తిరిగి మనల్ని ఆ యొక్క రాజ్యమునకు వారసులు చేయాలని ఆయన తన కుమారుని ఈ లోకముకు పంపించి మార్గమును సుగము చేస్తూ ఉంటున్నాడు. అది కీర్తన గ్రంథము 37వ కీర్తనలో కూడా చూస్తే అక్కడ కూడా రాయబడింది. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 11వ వచనం అక్కడ రాయబడి ఉంటున్నది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని రాయబడింది. కాబట్టి ఈ భూమిని దీని ఫలమన్నీ అనుభవించేది ఎవరు అంటే దీనులు. ఎవరు దీనత్వం కలిగి ఉంటారు, దీనులు, అది కూడా ఆత్మఫలం. కాబట్టి దీనులు మాత్రమే భూమిని స్వతంత్రించుకోగలరు, దాని యొక్క ఫలాన్ని పొందుకోగలరు. కాబట్టి దేవుడు ఇక్కడ కీర్తన గ్రంథములు కూడా మనకు తెలియజేస్తుంటారు, దీనులు భూమిని తెచ్చుకుంటారని చెప్పేసి ఈ భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి ఈ భూమి మీదని సౌఖ్యంగా సుఖంగా జీవించగలరు. దేవుని ఆత్మ కలిగి, దేవుని ఫలము, ఆ ఆత్మ ఫలము కలిగి దేవుని చిత్తానికి లోబడి జీవించినట్లయితే, పరిశుద్ధత కలిగి జీవించినట్లు ఈ భూమి మీద కూడా సుఖంగా జీవించగలరు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నది. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనములు చూస్తే
మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. కాబట్టి సాత్వికం అనేది ఇది మీక్నెస్. ఇది ఈ సాత్వికము ఈ మోషే గారు భూలోకంలో ఉన్నటువంటి వారందరిలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని సెలవుస్తుంది. ఆయనను ఆ విధంగా ఆయన ఐగుప్తులో ఐగుప్తే ఉన్నప్పుడు ఐగుప్తుల రాజ కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా దేవుడు ఆయన గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచే ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన ముందుగానే ఎరిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి వారిని నడిపించడం కొరకై ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మిద్యాను దేశంలో తన మామ అయినటువంటి ఇత్రో ఆయన గొర్రెలను మేపుకున్నట్టు సందర్భంలో దేవుడు ఆయనను పిలిచి పొదలో నుంచి మాట్లాడినటువంటి సందర్శం. ఎందుకని ఎన్నుకున్నాడు? ఆయన ముందుగానే ఆయన ఎరిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన గురించి. కాబట్టి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచే ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అతడు భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా సాత్వికుడు అని. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ 12వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఈ మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సాత్వికులు దేవుని రాజ్యాన్ని సాత్వికులు ధన్యులు వాళ్ళు. అదే కాబట్టి మనము సాత్వికమైనటువంటి మనసు కలిగి జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రాబోయే యుగ సంబంధమైనటువంటి భూలోకమును స్వతంత్రించుటకు కూడా సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా రాయబడింది: యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అని. ఇది సమూయేలు ప్రవక్త గారు సౌలు రాజుతో చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి సౌలు అమాలేకులను పోయి జయించి వారిని నాశనం చేసి రమ్మని చెప్తే ఇతడు పోకుండా అది దానికి పోయి మంచి ఎడ్లను గొర్రెలను అవన్నీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అది దేవుని ఆజ్ఞ అతిక్రమ. ఒకడు దేవుని ఆజ్ఞ వినుట కంటే బలులు అర్పించడం కంటే ఎంతో శ్రేష్టము. బలులు అవన్నీ అర్పించడానికంటే దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి అతడు సౌలు ఆ విధంగా దేవుని యొక్క మాటను ధిక్కరించి అతడు చేయవలసిన దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా ఉన్నందుకొరకై దేవుడు అతన్ని తృణీకరించాడు. సౌలును తృణీకరించి సమూయేలు అతనితో అంటున్నాడు, ఆయన చిత్తానుసారముగా నడుచుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు కనుగొని ఉన్నాడు అని అతనికి చెప్తూ ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం చూసినట్లయితే ఆయన దావీదు అని, యెషై కుమారుడైనటువంటి దావీదు అని మనకు తెలుస్తుంది. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయనను అభిషేకించినటువంటి విషయము అక్కడ మనకు తెలుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ఈ 9వ వచనం నుంచి మనం చూస్తే అప్పుడు యెషై షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదని. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడుగగా అతడు, ఇంకను కడవరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలవడంపించు, అతడి ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషైతో చెప్పగా అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును అయి ఉండేను.
అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. వెంటనే కాబట్టి ఈ విధంగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అందరికంటే చిన్నవాడైనటువంటి దావీదును ఆయన ఏర్పరచుకుని ఇశ్రాయేల్ జనాంగానికి రాజుగా చేయడానికి ఆయన అభిషేకించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి అప్పటి నుంచి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పటి నుంచి అతడు దేవుని కార్యములు గొప్ప చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని ఇక్కడ రాబడింది. కాబట్టి ఆ విధంగా దావీదు రాజు కాకమునిపే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదును సమూయేలు ద్వారా అభిషేకించాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం చూస్తాం. మొదటి ఇది దినవృత్తాంత గ్రంథములో మనము రెండవ దినవృత్తాంత గ్రంథములో 16వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. దేవుని ప్రతి ఒక్క తన ఎడల ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారి యొక్క ఉదాహరణ కనుదృష్టి చూస్తూ ఉంటుందట. అందుకని యెహోవా దేవుడు మరి ముందుగానే ఆ యొక్క దావీదును గమనించి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనను మరి ఆ చిన్నతనం నుండే అతడు దేవుని పట్ల ప్రేమ కలిగి ఆ దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నందువల్ల దేవుడు ఆయన ఏర్పరచుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఇశ్రాయేల్ దేశమునకు ఆయన రెండవ రాజుగా ఆయన ఏర్పాటు చేయబడినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి విధంగా దేవుడు ఆయన సాత్వికం ఎవరైతే దేవుని చిత్తము ఆయన చిత్త ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఆ విధంగా నడుచుకునేటువంటి వ్యక్తి నా హృదయానుసారుడు అని కూడా అంటాడు ఆయన. కాబట్టి ఆ విధంగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఇది వారి ప్రజల కొరకు ఆయన రాజుగా నిర్ణయించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ప్రియులారా ఇక్కడ జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. జెఫన్యా ఈ చిన్న ప్రవక్తలో ఇది ప్రవక్తల చివరిలో మనము చూస్తాము. అక్కడ ఈ చూస్తాం జెఫన్యా గ్రంథము మీకు అక్క తర్వాత జెఫన్యా గ్రంథం నహూము హబక్కూకు తర్వాత ఉన్నది జెఫన్యా గ్రంథములో మరి మొదటి అధ్యాయంలో అక్కడ ఈ ప్రజలంతా ఎలాగా ఉంటున్నారంటే ఇక్కడ 5వ వచనం వచ్చి ఇక్కడ రాయబడి ఉంటున్నది. గారు బయలుదేవత యొక్క భక్తులలో శేషించేవారండి. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలు దేవతను బట్టి రాజని నామమును బట్టి మొక్కి ప్రమాణము చేయవారిని నేను నిర్మూలము చేసేదను అంటారు. 6వ వచనంలో యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను అని ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగము ఆ నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆకాశపు చంద్రుని నక్షత్రాలను వీళ్ళను ఆరాధిస్తూ ఉన్నట్లుగా వాళ్ళు మిద్దెల మీదకి ఎక్కి ఆ విధంగా చేస్తున్నారట. దేవుని నిజమైన దేవుడైనటువంటి యెహోవా దేవుని వదిలిపెట్టేసి అనే మార్గంలో తిరుగుతూ అట్లా జీవిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి వారి పట్ల ఆయన ఏమంటున్నాడంటే ఇది అక్కడ అంటున్నాడు. ఈ 12వ వచనంలో మొదటి అధ్యాయంలో 12 ఆ కాలమున నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారి యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుకొందురు కానీ వాటిలో కాపురం ఉండరు. ద్రాక్ష తోటలు నాటుదురు కానీ వాటి రసమును పానము చేయరు
అని దేవుడు వాళ్ళని కఠినంగా మాట్లాడుతున్న వారి పట్ల. అదే కాక జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము ఈ మొదటి వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. దేవుని బిడ్డలు దేవుని ఆరాధించకుండా అన్య దేవతను అదే బయలు దేవతలను ఆరాధిస్తున్నందుకు సిగ్గుమాలిన జనులారా అని దేవుడు అంటున్నాడు. కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించిపోతున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినేము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. కాబట్టి ఇప్పుడైనా మీరు సాత్వికులై దీన మనస్సు కలిగినటువంటి వారై దేవుని వెదకండి, దేవుని వైపు తిరగండి. ఒకవేళ ఆ ఉగ్రత దినమునందు దేవుడు తన మనసు మార్చుకొని ఆయన మిమ్మల్ని దాచునేమో, మిమ్మల్ని కాపాడుతాడేమో అని జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అవి సిగ్గుమాలినటువంటి వాళ్ళారా అని ఆయన అంటున్నాడు. మనము అంతకంటే సిగ్గుమాలినటువంటి ప్రజలమై ఉంటున్నామా? దేవుని ఆజ్ఞను మనం విస్మరించి మరి దేవుని ఆజ్ఞ అనుసరించకుండా ఈ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మనకు ఇదే అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి దేవుని వైపు తిరిగి మనం దేవుని ఆజ్ఞను గాయకున్నట్టుగా మనం సిద్ధపడి ఉండాలని, సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నాడు. గలతీ పత్రికలో తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కాబట్టి మీరు సమాధానమును అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను అని పౌలు గారు ఆ యొక్క ఎఫెసీ సంఘస్థులకు రాస్తున్నాడు. కాబట్టి మీరు దీర్ఘశాంతము కలిగినటువంటి వారై మరి సాత్వికమైనతో పూర్ణ వినయంతో మీరు నడుచుకోవాలి. ఇప్పటికైనా మనసు మార్చుకుని రాబో ఉగ్రత నుండి మనం తప్పించబడి ఆ యొక్క నూతన యెరూషలేములో మనం ప్రవేశించుటకు, ఆ యొక్క నూతన భూమిలో మనం ప్రవేశించుటకు సిద్ధపడి ఉండాలని ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఇది హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కొలసీ పత్రికలు కూడా చూస్తే అక్కడ రాస్తున్న 3వ అధ్యాయంలో, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా రాయబడి ఉంటున్నది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించుడి అని ఇక్కడ రాబడి. కాబట్టి మనం ప్రభు ఏ విధంగా అయితే మనల్ని క్షమించి మన దోషములను మన పాపలను క్షమించి మన పరిశుద్ధులుగా చేసి తన కుమారులుగా వీళ్ళగా చేసుకున్నారు, అదేవిధంగా మీరు కూడా ఒకరినొకరిని క్షమించి ప్రేమ కలిగేటువంటి వారై సాత్వికమైన మనస్సు గల వారై దేవుడు ఇచ్చేటువంటి ఆ ధన్యతను మనం పొందుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తిమోతికి వ్రాసిన పత్రికలో మరి 6వ అధ్యాయంలో 11వ వచనములో మనం చూస్తే అక్కడ కూడా ఈ మాటలు మనకు కనబడుతుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. కాబట్టి మనం రాబోయేటువంటి మన యొక్క కొత్త ఆకాశం, కొత్త భూమి కొరకై మనం సిద్ధపడి ఉండాలని ఇది పౌలు గారు తన
కుమారుడైన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యాకోబు పత్రికలు కూడా చూస్తే అక్కడ కూడా మనం రాయబడి ఉంటున్నది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21, 22 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ కూడా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారముగా మనం జీవించుచు వాక్యం వినువారు మాత్రమే మిమ్మల్ని మనం మోసపరుచుకోకుండా ఉండాలని యాకోబు ఆయన తన దేవుని సహోదరుడైనటువంటి యాకోబు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము వాక్యమును మన హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారం మనం జీవిస్తూ మన యొక్క నడతను సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పేతురు పత్రికలు కూడా చూస్తే అక్కడ పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి పత్రిక 3వ అధ్యాయము 4 వచనం మనం చూస్తే అక్కడ సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయమును అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను అని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. 15, 16 వచనాల్లో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా రాయబడి ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందును మీ సత్ప్రవర్తన మీద అపనిందవేవాడు సిగ్గుపడుదురు. కాబట్టి పిల్లలారా, మనం ఇట్టి సద్గుణములను మనము కలిగి రాబో లోకముల కొరకు భూలోకము కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి సాత్వికమైన మనస్సు కలిగి జీవించుటకు అట్టి మనస్సును మనకు ప్రభు దయచేసి ఆశ్రయించును గాక. ఆమేన్. పరిశుద్ర గొప్ప దేవ, ఇంతవరకు మీరు నాలో ఉండి నాతో మీ బిడ్డలతో మాట్లాడి వాక్కుల కొరకే మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ లోకంలో మాత్రమే కాకుండా రాబో లోకం కొరకు మేము సిద్ధపడి ఉండుట కొరకై మేము సాత్వికమైన మనస్సును కలిగి దయా అర్థమైన హృదయం కలిగినటువంటి వారమై ఆత్మఫలము కలిగినటువంటి వారమై జీవించాలని మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ విన్నవారిని అందరినీ కూడా నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండటకు ఆయతపరచమని యేసు క్రీస్తు దివ్యమైన నామముని బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.